బంగారం ధరలు చుక్కలనంటుతున్న ఈ రోజుల్లో మహిళలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎవరు ఎలాంటి దారుణానికి పాల్పడతారో అని బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా వరంగల్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు అతివలను హడలెత్తిస్తున్నాయి. మరోపక్క తాళం వేసిన ఇళ్లలోనూ దొంగలు చొరబడి దొరికినవి దొరికినట్లు మాయం చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ కేటుగాళ్ల ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. అదెలాగో మీరే చూడండి. తమిళనాడులో రైలెక్కుతారు, ప్రధాన పట్టణాల్లో దిగుతారు. ఒంటరిగా తిరిగే మహిళలే వీరి టార్గెట్. కళ్ళు మూసి తెరిచేలోపే మెడలోని గొలుసులను తెంచుకుని మాయమవుతారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా అలజడి సృష్టిస్తున్న ఈ అంతర్రాష్ట్ర దొంగలను వరంగల్ సీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన కళ్యాణ సుందరం, సెల్వరాజ్ అనే ఇద్దరు నిందితుల నుంచి 15 లక్షల విలువైన 95 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ సుందరం అని అట్లాగే ఈశ్వరన్ సెల్వరాజ్ అని ఇద్దరు కూడా దాదాపు 30 సంవత్సరాలు. ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళు, తమిళనాడులో మదురై జిల్లాకి చెందిన వాళ్ళు. సో బేసికలీ వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే తమిళనాడులో నుంచి అక్కడ నుంచి వాళ్ళు ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా అక్కడ మన దగ్గర దిగుతారు. కాజ్పేట్ కానీ వరంగల్ కానీ ఇక్కడ దిగి కొన్ని ఒఫెన్సెస్ చేసుకొని ముఖ్యంగా స్నాచింగ్ ఒఫెన్సెస్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రైన్ ద్వారా వాపస్ రిటర్న్ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో వీళ్ళు ఒకటి ఇది మన దగ్గర లేటెస్ట్గా ఎట్లా చేశారంటే ఒకటి బైక్ దొంగతనం చేశారు. ఫస్ట్ బైక్ దొంగతనం చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్నాచింగ్ ఒఫెన్సెస్ చేసుకుని మళ్ళీ కూడా అట్లా రిటర్న్ వెళ్ళడానికి చూస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ నిందితుల వెనుక పెద్ద నేర చరిత్రే ఉంది. ప్రధాన నిందితుడు కళ్యాణ సుందరం పూల వ్యాపారం చేస్తూ గంజాయికి బానిసయ్యాడు. జల్సాల కోసం డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. జైల్లో ఉన్నప్పుడు మరో నిందితుడు సెల్వరాజ్తో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్లు మొదలుపెట్టారు. గత నెలలో వరంగల్ వచ్చిన వీరిద్దరూ ముందుగా ఓ బైక్ దొంగిలించి దానిపై తిరుగుతూ హనుమకొండ, సుబేదారి, కేయూసీ పరిసరాల్లో 5 చోట్ల గొలుసు చోరీలకు పాల్పడ్డారు. మెల్లిన కళ్యాణ సుందరం ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఇంతకుముందు 9 కేసులు ఉన్నాయి. అవి వేరే వేరే కేటగిరీస్లో ఉన్నాయి. అవి కొన్ని స్నాచింగ్లు ఉన్నాయి, కొన్ని రాబరీలు ఉన్నాయి, అట్లాగే కొన్ని ఎన్డీపీఎస్లో అదే గాంజా సంబంధించి కేసు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కేసెస్ ఏం లేవు. సో ఈ కేసులో మన టీమ్స్, సిసిఎస్ టీమ్స్ అట్లాగే లోకల్ పోలీస్ టీమ్స్ కూడా చాలా మంచి వర్క్ చేశారు. అందుకు ఇది ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇది పట్టుకోవడం జరిగింది. మరోవైపు వరంగల్కే చెందిన రఘు, అసద్ అనే మరో 2 దొంగలను కూడా పోలీసులు పట్టుకున్నారు. వీరి స్టైలే వేరు. తాళం వేసిన ఇళ్లే వీరి లక్ష్యం. రాత్రిపూట రెక్కి నిర్వహించి ఎవరూ లేని ఇళ్లను ఎంచుకుని తాళాలు పగలగొట్టి ప్రవేశిస్తారు. కేవలం బంగారం, నగదు మాత్రమే కాదు, టీవీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు ఏది దొరికితే అది ఎత్తుకెళ్లేవారు. వీరి నుంచి సుమారు 10 లక్షల రూపాయల విలువైన వస్తువులను పోలీసులు రికవరీ చేశారు. బింగి రఘు అని అట్లాగే మొహమ్మద్ అసద్ అని వీళ్ళు ఇద్దరు కూడా లోకల్ వాళ్ళే. 18-19 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు. సో వీళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. తర్వాత విచారణ చేస్తే వాళ్ళు ఇప్పటివరకు మన దగ్గర 4 వరకు హౌస్ బ్రేకింగ్ కేసెస్ చేశారని అట్లా తెలిసింది. 4 హౌస్ బ్రేకింగ్ కేసెస్లోని 3 హనుమకొండలో ఉన్నాయి, హనుమకొండ పోలీస్ స్టేషన్లో, 1 కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో వీళ్ళ దగ్గరే రికవరీ అంటే చాలా రకరకాలుగా ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే సామాన్ వాళ్ళకి దొరుకుతుందో అదే సామాన్ వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్, అది టీవీ కావచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరా కావచ్చు, కెమెరాకి సంబంధించి లెన్సెస్ కావచ్చు, ఫోన్, ల్యాప్టాప్, వాచెస్, కాస్ట్లీ వాచెస్, ఏ ఐటమ్ దొరికినా కూడా అవి తీసుకెళ్తారు. అట్లాగే కొన్ని అక్కడ నుంచి వాళ్ళు బంగారం తీసుకెళ్ళినా కూడా దాన్ని అమ్ముకొని వాళ్ళు ఆ డబ్బులతో కొన్ని ఇంటి సామానులు పర్చేస్ కూడా చేశారు. అట్లాంటి అవి కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈ ఇద్దరిలోనూ ఒకరికి గతంలో నేరచరిత్ర ఉంది. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. బింగి రఘుకి
ఇతని మీద ఇంతకుముందు 2 ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. మన దగ్గరనే ఉన్నాయి. అవి 2 కేసెస్ కూడా హనుమకొండ పోలీస్ స్టేషన్లోని. సో ఈ కేసులో కూడా ఇది వీళ్ళని పట్టుకొని అంత విచారణ చేసిన తర్వాత అంత ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. దొంగలు మన చుట్టూనే ఉంటారని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఊళ్లకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.